Dr. Vijay Bhaskar Garu. I request Srinivas Anna to please escort Vijay Bhaskar Anna. Dr. Vijay Bhaskar Garu has done his MBBS from Bangalore University. Later on, he did MS from Bangalore University in 1996. He started his own chains of hospitals, Surya Hospitals, Ravi Hospital and BLN Trust. ఇంకా ఈ BLN Trust గురించి చెప్పాలంటే నాకు ఒక గంట సేపు టైం పడుతుంది. ఎందుకంటే అన్న ఎంత సర్వీసెస్ చేసిందంటే ఫర్ ఆల్ ది పూర్ అండ్ నీడీ. He's done about 4,500 free surgeries across the country. Especially in all the Telangana districts, he's been very vital in taking care of all the poor, needy, desperate kids who have these orthopedic defects. ఎంతమంది డిసేబుల్ పీపుల్ కి వీల్ చైర్లు, వాకర్స్, సార్ మా వైస్ ప్రెసిడెంట్ అనమాట. మేము యూనివర్సిటీ వాళ్ళకి సజెస్ట్ చేసాం నెట్వర్కింగ్ ఎవరు బాగా చేయాలి పిహెచ్డి కోర్స్ అంటే సార్ రాస్తే బాగుంటుంది అనుకున్నాం అనమాట. సార్ కోరిక మేము కూడా ఫోటో మా మొత్తం గౌస్ క్లబ్ ఇంటర్నేషనల్ మా డైరెక్టర్స్ కి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాల్సిందే మేము. సో మా గౌస్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ తరఫున అన్న ఒక బిగ్ హ్యాండ్ ఫర్ విజయవాడ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వేదిక పైన పెద్దలు పూజలు గౌరవనీయులు సురేష్ గారికి, అలాగే పొలవన్న గారికి, మా గౌడ క్లబ్ ప్యాట్రన్ వీరేంద్ర అన్న, కుమార్, అనిల్, రాఘవ్, కార్తిక, హేమంత్ అండ్ ఇందిరా అందరికీ, ఇంకా ఎవరైనా మిగిలిపోతే సారీ, అలాగే ఈ బీసీ ఎంపవర్మెంట్ ఆఫీస్ ఆర్గనైజర్స్కి స్పెషల్గా చెప్పాలంటే ఇంత సౌకర్యాన్ని మనకు కల్పించిన దేవేందర్ గౌడ్ గారికి నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. 3 సంవత్సరాల క్రితం నేను కుమార్ సార్ ఏదైతే గౌడ క్లబ్స్ గురించి తను రీసెర్చ్ చేసిన ప్రోడక్ట్ మా ముందర పెట్టినప్పుడు మేము ఆశ్చర్యపోయాం. దాన్ని కొంచెం మార్కెట్లో ప్రమోట్ చేయడానికి కష్టపడితే కుదరలేదు. కానీ ఈ బీసీ ఎంపవర్మెంట్ ఆఫీస్ స్టార్ట్ చేసిన తర్వాత వీరేందర్ గారి సహకారంతో ఇది చాలా వరకు ఒక షేప్ తీసుకొచ్చాము, ఒక ఫేస్ లిఫ్ట్ ఇచ్చారు వీరేందర్ గారు. దాంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి దోహదంగా ఉంది. అలాగే గౌడ రత్న అవార్డ్స్ అనే కార్యక్రమాన్ని వీరేంద్ర అన్న గౌడ క్లబ్స్ మెంబర్స్ తోటి కలిసి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను. ముఖ్యంగా నేను సిద్దిపేటలో పుట్టి గోదావరిలో ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత హైదరాబాద్లో ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాను. ఇందిరా పార్క్ ఎదురుగా హాస్పిటల్ స్టార్ట్ చేసి వికలాంగులకు దాదాపు 7 లక్షల వికలాంగులకు కూడా స్క్రీనింగ్ చేయడం జరిగింది. అందులో దాదాపు 42,000 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 42,000 సర్జరీస్ ఫ్రీగా చేయడం జరిగింది. మేజర్గా వికలాంగులను గుర్తించడం జరిగింది. నేను ఇన్స్లో ఉన్నప్పుడు ఒకసారి అబ్దుల్ కలాం గారు విజిట్ చేసినప్పుడు ఈ వికలాంగుల సర్జరీ అనే కాన్సెప్ట్ నేను డెవలప్ చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా చారిటబుల్ ట్రస్ట్ మా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ ఆర్గనైజేషన్ నిర్వహిస్తూ ప్రతి నెల ఒక జిల్లాలో కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపుగా ఒక 100 మందికి ఉచిత వికలాంగుల ఆపరేషన్ నిర్వహించి వారిని కాస్త మెరుగుపడే విధంగా నడిచే విధంగా క్యాలిబర్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, ట్రాలీస్ కానీ, అలాగే ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చి వారిని నడిపించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాన్ని మేము గత 1996 నుంచి నిర్వహిస్తున్నాం. అలాగే నా ఫుల్ టైం ఇది డెడికేటెడ్ లైఫ్ లాగా చేద్దామనే ప్రపోజల్తో కంటిన్యూస్ చేస్తున్నాం. ఈ గౌడ రత్నాన్ని మమ్మల్ని అభినందించి చేసినందుకు మా మీద కూడా బాధ్యత పెంచినట్టుగా భావిస్తూ ఈ గౌడ క్లబ్స్ని మేము మా జీవితాంతం సహకరిస్తాము, కష్టపడతాము. ఈ ఆర్గనైజేషన్ని గౌడ క్లబ్స్ అనే ఆర్గనైజేషన్ని
వరల్డ్ వైడ్ గా కూడా డెవలప్ చేసే విధంగా మేము బిహైండ్ గానీ ముందుండి కూడా కష్టపడి సాధిస్తామని మనం చేస్తే అవకాశం చూపే అందరికీ ధన్యవాదాలు.